ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే కాకరకాయ పులుసు అనేది చేస్తున్నాను. చూడండి, నార్మల్ కాకరకాయలు కాదు, బోడ కాకరకాయలు. చూడండి, ఇప్పుడు బోడ కాకరకాయలు ఎక్కడి అని అనుకుంటున్నారా? కలకత్తా నుంచి వచ్చాయి ఇవి. నాకు తెలిసిన వాళ్ళు కలకత్తా నుంచి వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు బోడ కాకరకాయలు అనేది. ఇప్పుడైతే మనకు హైదరాబాద్లో అస్సలు కూడా దొరకవు. తీసుకొచ్చారు కాబట్టి మంచిగా పులుసు చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఎక్కువ లేవు, ఫ్రై చేస్తే సరిపోదని పులుసు చేస్తున్నాను. కాకరకాయలు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను, చిన్న ముక్కలు కోసుకుంటాను. కడాయి అయితే పెట్టుకున్నాను. దీనికోసం ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, పులుసు అయితే చేస్తున్నాను. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి, ఎక్కువ కాదు. లెమన్ సైజ్ అంతా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు, ఒక స్పూన్ పల్లీలు, ఒక 10 మెంతి గింజలు. చూడండి, ఒక 10 మెంతి గింజలు, ఒక స్పూను నువ్వులు, కొద్దిగా ధనియాలు. చూడండి, కొద్దిగా ధనియాలు. ఇవన్నీ మంచిగా మనము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనము డ్రై రోస్ట్ చేసుకొని పొడి అనేది చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా చేసుకొని పొడి అనేది చేసుకోవాలి. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, కడాయి అయితే పెట్టుకున్నాను. కాకరకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. చూడండి, బోడ కాకరకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇవి ఇందాక చూస్తే అంత పెద్దగా ఉన్నాయి కదా, అసలు పండే పండవు. ఈ కాకరకాయలు ఎంత లావు ఉన్నా పండు పండవు. ఇవి కలకత్తాలో చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడైతే మనకి హైదరాబాద్లో అనేది అయితే అస్సలు కూడా దొరకవు. చూడండి, ఆయిల్ వేస్తున్నాను కాకరకాయ పులుసు కోసము. కాకరకాయ కాదు, బోడ కాకరకాయ కోసము. బోడ కాకరకాయ పులుసు కోసం ఆయిల్ అయితే వేసాను. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి, ఒక 2 నిమిషాలు. ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా. చూడండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు. చూడండి, పోపులోకి 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, ఇవన్నీ కూడా మంచిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదా, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయింది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. బోడ కాకరకాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను. బోడ కాకరకాయ ముక్కలు మంచిగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్ కాకరకాయలు లాగా చేదు ఉండవు, మీకు తెలిసే ఉంటుంది. బోడ కాకరకాయలు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు అనేది అమ్మరనమాట. ఇప్పుడు సీజన్ అనేది కాదు. కలకత్తాలో వాళ్ళకి చాలా బాగా దొరుకుతాయి ఇవి. అందుకోసం వస్తూ ఇంకా కొంచెం నువ్వు వీడియో చేస్తావు కదా అని చెప్పేసి నాకు తెచ్చిచ్చారనమాట. నేను అన్నీ కలిపేసుకున్నాను కదా, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత అనేది పెట్టేస్తాను. 2 నిమిషాలు సిమ్లో పెట్టి కొద్దిగా మగ్గనిచ్చేసుకుంటాను ముక్కలు అనేది బాగా. ఒకసారి బోడ కాకరకాయలు అనేది మగ్గినవి చూడండి, చాలా వరకు అయితే మగ్గినవి. కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఇంకా కూడా మగ్గుతాయి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను, కలుపుకుంటున్నాను. ఇది పులుసు అనేది 2 డేస్ 3 డేస్ ఉన్నా కూడా పాడవదండి, చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది. ఇంకా ఈ వండిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ఈ బోడ కాకరకాయ పులుసు అనేది. మీరు ఎప్పుడన్నా అట్లా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చేపల పులుసు ఇవాళ ఉండి రేపు తినాలంటారు కదా, అట్లా అంత టేస్ట్ ఉంటుంది ఈ బోడ కాకరకాయ పులుసు అనేది. ఇంకొక 2 నిమిషాలు అనేది మగ్గనిచ్చేద్దాం. చూద్దాము బోడ కాకరకాయలు అనేది ఎంతవరకు మగ్గినాయో. చూడండి, బాగా మగ్గి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాము. మంచిగా ఉడికిపోయినాయి చాలా వరకు. సాల్ట్ వేసాను కదా, మొత్తము ఆవిరికే మగ్గిపోయినాయి బోడ కాకరకాయలు అనేది. కారం అనేది వేసుకున్నాను, టేస్ట్కి తగినంత కారము. సరిపోతుంది.
కారం వేసేసి ఒక్క నిమిషము కలిపేద్దాము. కొద్దిగా కారం కూడా పచ్చివాసన అనేది పోవాలి. ఒక్క నిమిషము కారం ఉంచాక చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. ఒక్క నిమిషం అయితే వదిలేద్దాం. కారం అంతా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు చింతపండు పులుపు అనేది వేస్తున్నాను. చూడండి, కొద్దిగానే చింతపండు, ఒక లెమన్ సైజ్ అంతా, ఎక్కువ వేసుకోవద్దు, మరి పుల్లగా అయిపోతే బాగుండదు. మంచిగా పిసికేసుకొని ఈ పల్ప్ అంతా కూడా బోడకాకరకాయలో వేసుకోవాలి. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. బోడకాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఉండవు. మనకు ఎక్కువ సీజన్లో ఉన్నప్పుడు అట్లా ఫ్రై చేసుకొని మసాలా పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు పులుపు కూడా మంచిగా వేసాను. ఇంకొంచెం అనేది వేసుకోవాలి. ఇంకొద్దిగా అయితే చింతపండు పులుపు అనేది వేస్తాను బోడకాకరకాయలలో. చూడండి, చింతపండు పల్పు ఎంత కావాలో అంత వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది వేస్తున్నాను. చూడండి, కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువే వేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఇంగువ కూడా యాడ్ చేస్తాను. ఏ పులుసులోనైనా సరే ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంతమంది స్మెల్ వస్తుందని చెప్పి వేసుకోరు, కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇందాక మనము పొడి చేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర పల్లీలు నువ్వుల పొడి, ఆ పొడి కూడా వేసేస్తున్నాం. దీంతో చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది, టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది పులుసులో. ఇది కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఆ పొడి అంతా కూడా వేసేస్తున్నాను. వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మనకి ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉడకనిచ్చుకోవాలి. పైకి అంతా ఆయిల్ తేలేదాకా ఉడకనిచ్చుకోవాలి. పులుపు అంతా వేస్తాం కదా ఫ్రెండ్స్, చూద్దాము బోడకాకరకాయలు అనేది ఎంతవరకు ఉడికినాయో. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది. మంచిగా మనం పల్లి పొడి అన్నీ వేసాం కదా, ధనియాలు అన్నీ అయిపోయింది. పులుసు అయితే మొత్తం అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్కి తీసుకొని మీకు చూపించేస్తాను బోడకాకరకాయ పులుసు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. మనకి ఇక్కడ దొరికినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. నార్మల్ కాకరకాయలు కూడా ఇట్లనే చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.